ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా పావన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, లోకములు అనేకమైనటువంటి మిషన్ ఉన్నప్పటికీ మీరు ఏర్పాటు మిషన్ను బయలుపరిచి విస్తారమైనటువంటి పనిని జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏర్పాటు బైబిల్ మిషన్ పేరట ఈ స్థలంలో జరుగుతున్నటువంటి గంభీరమైన సభలను జయకరంగా జరిగిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల కూటమును ప్రభా మీ చేతులకు సమర్పణ చేస్తున్నాం. ఆదియు అంతము నేనే అని ప్రభా మీరు సెలవిచ్చారు. కానీ ఈ కూటమునకు ఆయన ప్రారంభం నుంచి కడ వరకు మీరు నాయకులుగా ఉండి జయకరంగా శుభకరంగా దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము చెప్పనైనటువంటి వారిని ప్రభా మీ ఆత్మతో నింపి, అలాగనే మా తండ్రి వాక్యం వినేటటువంటి వారి మనస్సు మీ తట్టునకు మీరు ఆకర్షణ చేసుకొని మీ రెండవ రాకడి సిద్ధపడే భాగ్యమును వచ్చిన వారు అందరికీ దయచేయమని, ఈ గొప్ప సభలను నిర్వహిస్తున్నటువంటి ఆయన అధికారులైన వారు మీరు ఇంకా బలపరిచి ఇంకా గంభీరంగా వాడుకోమని మా కొరకు త్వరగా వస్తున్నటువంటి యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దీర్ఘదర్శి అయిన యెషయా రాసిన గ్రంథము. దేవుని వాక్యమును గౌరవించే నిమిత్తము అందరూ లేచి నిలబడండి. దేవుని వాక్యమును గౌరవించే నిమిత్తము అందరూ లేచి నిలబడండి. తండ్రి దేవుని తలంచుకుని పాత నిబంధన పాఠముగా దీర్ఘదర్శి అయిన యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము ప్రారంభము నుండి తండ్రి అయిన దేవుని మాటలను విందాము. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనుపరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతడు ఇరువడు, మకమకలాడుచున్న జనుకున్నార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములు సృష్టించి వాటిని విశాలపరిచి భూమిని నిత్యము మేము ప్రార్థించు వారమై ఉన్నాం, నిత్యం మేము ఆకాంక్షించు వారమై ఉన్నాం. అలాగే మేమందరము కూడా మీ యొక్క రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ప్రభు ఈ గొప్ప మహోన్నతమైన కార్యము సిద్ధింపజేస్తున్న విధానం బట్టి ఎంతగానో ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ, మరి మీరు ఉదయకాలం నుండి ఎన్నో ఘనమైన కార్యములు జరిగిస్తూ ప్రేమ చెప్దాం ముఖ్యమంత్రి గారికి మరణాత. పిల్లరా, మరి మన ముఖ్యమంత్రి గారు, మరి గౌరవనీయులు పూజ్యులు మరి శ్రీ రాజశేఖర గారు మరి చెరగని చిరునవ్వుతో మరి వారు అవలీలగా అన్ని ఇబ్బందులు, అన్ని కలతలు వారు దాటుకొనొచ్చు ఎంతో సమర్థవంతమైన పరిపాలన మనకు అందించు వారై ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చిరునవ్వు, మరి చెరగని చిరునవ్వు చిందించే ముఖ్యమంత్రి గారిని ప్రభు మనకు దయచేస్తారు కాబట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. అయ్యా, ఒక్కసారి మీ చిరునవ్వు మేమందరం చూడాలని ఒక్కసారి చక్కగా నవ్వాలని ఆశిస్తూ ఉన్నామండి. చూసారా చిరునవ్వు, నిండైన చిరునవ్వు, మనసారా నవ్వారు మన ముఖ్యమంత్రి గారు. చప్పట్లు కొడదాం. దేవదాసయ్య గారు అన్నారు, చిరునవ్వు ఉన్న మోము చూస్తే ఏముండవండి, చింతలుండవు. ఆ చిరునవ్వు గల మోము చూస్తే మన చింతలు ఉన్నాయా? ఇప్పుడు లేవు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రభు రాక వరకు అలాగే చిరునవ్వు చిందిస్తూ మనందరిని చిరకాలం పరిపాలించాలని మనం ఆశీర్వదిద్దాం. పిల్లరా, మన ముఖ్యమంత్రి వర్యుడైన వారిది మరి 1000 వాట్ స్మైల్ అంటారు ఇంగ్లీష్ భాషలో, కానీ మరి 1,000,000 వాట్ స్మైల్ మరి వారు అందించు వారై ఉన్నారు. చూడండి ఒకసారి చిరునవ్వు. అలాగే పిల్లరా, వారు గొప్ప అంతరంగ క్రైస్తవ విశ్వాసి అయి ఉన్నారు. రోజు ప్రభును ప్రార్థన చేస్తారు.
చేసుకునే వారై ఉన్నారు, రోజు వాక్యం పఠించుకునే వారై ఉన్నారు. కాబట్టి ప్రభువే బయలుపరిచారు. మన ముఖ్యమంత్రి గారు గొప్ప అంతరంగ విశ్వాసి. అట్టి గొప్ప క్రైస్తవ విశ్వాసము కలిగి ఉన్న ముఖ్యమంత్రి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న, చేతులు జోడించి సవినయంగా మరణాత మరణాత. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా, ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా, ప్రతి జిల్లా నుంచి క్రీస్తును నమ్ముకున్న మనందరము కూడా ఇవాళ ఇక్కడ కలవటం నాకెంతైనా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మనవి చేస్తున్నాం. ఇవాల్టి రోజున ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధంగా మరింత ఎక్కువగా క్రీస్తు చెప్పిన సందేశాన్ని దేశంలో పంచవలసిన అవసరం ఉంది. క్రైస్తవత్వం అన్నిటికంటే కూడా ప్రధానంగా ప్రేమను పంచుతుంది. అటువంటి ప్రేమ ఎంత ఎక్కువగా పరస్పరం ఒకరికొకరు, ప్రతి మనిషి తన పొరుగు వాడికి పంచగలిగితే ఈ సమాజానికి కావలసిన అవసరం మరొక్కటి ఉండదు అని మనవి చేస్తున్నాం. ఉగ్రవాదుల వల్ల, తీవ్రవాదుల వల్ల, సంఘ విద్రోహుల వల్ల రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో క్రీస్తు సందేశం ఇంత గొప్పగా బైబిల్ మిషన్ కూటములు ఇంత బాగా చేస్తున్న ఈ సందర్భంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరు దేశానికి, సమాజానికి, సంఘానికి, అందరికీ కూడా అన్ని రకాలైన మేలు చేస్తున్నారు. ఓ సమాజం మెరుగైన సమాజంగా తీర్చిదిద్దబడేట్టు మీరు బాగా కృషి చేస్తున్నారు. మీరు చేస్తున్న కృషికి వారి దివ్యనామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కార్యక్రమం యథావిధిగా కొనసాగించుకుందాము. సమస్తమును నన్నును సృజించిన సృష్టికర్త అయిన తండ్రికిని, సమస్తమును నన్నును సమస్తమును కలుగచేసిన కుమారుడైన దేవునికిని, అన్నిటినీ అంతటిని కలుగ చేసిన ఆదరణకర్త అయిన త్రియేక దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనక నువ్వు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనక నీకు ప్రణతులు. దేవా, నువ్వు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. మంగళ స్తోత్రార్పణలు
నీవు మా మీదకి దండెత్తుదవని అంటున్నావు. ఈ సంగతి మాకు తెలియదా? మేము ప్రార్థించగానే దండెత్తుదవని మాకు తెలిసినదే. నీవు అనటం వలన నీ తెలివి తక్కువ తనము కనబడుచున్నది. ఓ సాతానా, మొదటి శతాబ్దములోనే లోకమంతటిని గురించి యేసు ప్రభు యొక్క శిష్యులు భక్తులు ప్రార్థించలేదా? అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినావు? మేము ఇప్పుడు ప్రార్థించుచుండగా మమ్ములను అడగటానికి నీవెవడవు? నీవు దెయ్యానివి గాన నీ బుద్ధి కనబరుచున్నావు. ఓ సాతానా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు రాసిన చిన్న ప్రశ్నోత్తరి నీవెప్పుడైనా చదివినావా? అందులో మూడవ మనవి యొక్క అర్థములో శరీరము, లోకము, సైతాను మొదలుగున్నవి దేవుని చిత్తము జరగకుండా ఆటంక పరుచునవి కనుక వాటిని ఎదిరించవలనని ఉన్నది. ఓ సాతానా, నీవు మా కూటస్థులను విడదీస్తున్నట్టున్నావు. అలాగున విడదీస్తే మేము అనేక చోట్లకు పోయి సన్నిధి కూటములు పెట్టుదుము. అప్పుడు నీకింకా కష్టము, నష్టము. జాగ్రత్త. ఓ సాతానా, పాముల వాడు ఊరమోదగా పాము బయటికి వచ్చును. పాము ఎందుకు బయటికి వచ్చును? సావునకు వచ్చును. అలాగే మా ప్రార్థనలు అన్ని విని కోపముతో నీవు బయటకు వస్తున్నావు కనుక నీ అంతము దగ్గరకు వచ్చినది. ఆమేన్. సాతాను గెలవగలడా? రాకడ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకంలోనున్న పరిశుద్ధులు దేవదూతలు వారికి రక్షణ అవసరం లేనప్పటికీ రాకడా రాకడా అని తొందరపడుతూ ఉన్నారు. అయితే రక్షణ కావలసిన మనము ఇంకా ఎంత తొందరపడవలెను? లోకంలోనున్న వారు నీ రాకడ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఓ ప్రభువా, మా పక్షముగా నీవే వారికి జవాబు చెప్పుము. ఓ ప్రభువా, మా పద్ధతి ప్రకారము లోకమునకు రక్షణ వార్త, రాకడ వార్త అందించినాము. ఇప్పుడు నీ సొంత పద్ధతి ప్రకారము రక్షణ వార్త, రాకడ వార్త ఎట్లు చెప్పవలను అట్లు చెప్పుము. నీ పద్ధతి మాకు తెలియదు. అట్లు లోకమునకు నీ రాకడ వార్త అందజేయదు కనుక నీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన మా పరలోకపు తండ్రి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు తమ ప్రేమను మీ పిల్లలమైన మా పట్ల చూపించు. మిషన్ యొక్క ఘనతను ఈ సభల ద్వారా ఇలాగ హెచ్చించు. ఆకాశ మహాకాశములు పట్టజాలిన మహిమ కలిగిన మీరు మీ పిల్లలమైన మమ్మలను కూడా మహిమపరచు. ఎత్తి చూపించుచున్న విధానము కొరికే సాగిలపడి స్థుతిస్తూ ఉన్నాము. మొదటి దినపు రాత్రికాలపు కార్యక్రమమును, రెండవ దినపు పగటి రాత్రికాల కార్యక్రమమును, మూడవ దినపు పగటి రాత్రికాల కార్యక్రమమును జరిగించి ఈ ముగింపు కార్యములో చేర్చిన తండ్రి మీకు స్తోత్రములు. ఆరంభము నుండి ఇంతవరకు స్తుతుల కార్యక్రమముల ద్వారా, గాన ప్రతిగానముల ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ఉన్నాము, కొనియాడి ఉన్నాము. ఇప్పుడు మాకు అవసరమైన మాటలు వినిపించమని, ఈ మాటల ద్వారా మేమే మీరిచ్చే అంతస్తును అందుకున్నట్టు సహాయం చేయమని, మాట్లాడినటువంటి తమ ఆస్తులను
బ్రేత్ పట్టుకొనమని అద్భుతమైన వర్తమానములతో మమ్మల్ని నింపి అంచుల మట్టుకు నింపబడిన పాత్రలుగా, రుచికరమైనటువంటి పాత్రలుగా, రసముగా లోకం మీదట రుజువు కాగల కృపగా చేయమని ప్రభువా, ఈ ముగింపు దినమున, ముగింపు కార్యక్రమములో ఏ దీవెనలు మేము మోసుకొని పోవాలనో వాటన్నిటినీ అందుకున్న భాగ్యమును మీరే అందించి తృప్తిపరచుమని మా కొరకు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు చాటు పట్టుకొని మమ్మల్ని ఎదుర్కొనవచ్చున్న యేసుక్రీస్తుకి శ్రేష్టమైన నామములు మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయముల ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరములకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఆమేన్. తండ్రిని దేవుడి వాక్యం ద్వారా మనం దీవించును గాక. కుమారుడైన యేసుక్రీస్తును తలంచుకొనుచు పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము నుండి 44వ వచనం వరకు చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆమేన్. వాక్యమైన క్రీస్తు ఈ యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రాసిన 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వచనం వరకు. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గల వారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరు వందనములు చేసుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. కావాలి ప్రత్యేకించి అన్నారు. చాలా చోట్ల లేకపోవడం కూడాను చాలా బాధాకరమైన విషయం. అందుకని ఈ రోజున శ్మశానాలు కూడాను అన్యాక్రాంతం అయిపోతున్న ఈ రోజుల్లో వాటిని పరిరక్షించుకోవడం కాకుండా మరి లేని చోట్ల మరింత ఇదిగా కొన్ని పొందుపరిచే విధంగా కూడా ప్రజారాజ్యం యోచిస్తుందని మీకు చెప్పడానికి కూడా నేను సందర్భంగా నాకు ఆనందంగా ఉంది. ఇంకెన్నో డిమాండ్స్ ఉన్నాయి అన్నారు. వీటన్ని తూచా తప్పకుండా సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని అమలు చేయడం చిత్తశుద్ధిని ఈ రోజు ప్రజారాజ్యం అన్ని రకాలుగా Thank you.
నలుగురు అధికారులకు మంచి సహకారులుగా ఉండి వీరు గొప్ప పరిచర్య కొనసాగిస్తున్నారు. ఏర్పాటు బయలు పక్షముగా వేదిక ఎడమ వైపు నుండి వారి పేరు చదువుతాను. రెవరెండ్ పిడి ఉనీసమయ్య గారు భీమవరం, వారందరూ మన్నా తెలియజేస్తూ ఉన్నారు. మన్నా చెప్తాం. మరణాత రెవరెండ్ డాక్టర్ ఎన్ విజయరాజు గారు రాజమండ్రి, రెండవ వారు మరణాత. అలాగే మూడవ స్థానంలో ఉన్నవారు వరుసలో రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు విజయవాడ. నాలుగవ వ్యక్తిగా నిలబడిన వారు రెవరెండ్ సంజీవరావు గారు ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రతినిధులు. రెవరెండ్ ఎస్ అరుణ్ కుమార్ గారు తెనాలి. మరణాత. అలా మరొకరు అనారోగ్యం వల్ల రాలేకపోయారు. రెవరెండ్ వి ఆశీర్వాదం గారు తణుకు. వారి కుమారులు ఫోన్ చేసి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, రాలేకపోతున్నామని తెలియజేశారు. అంచేత వారిని పైకి పేరేనో చేయలేదు. తర్వాత ఆరవదిగా రెవరెండ్ డాక్టర్ సారూర్ కుమార్ గారు రాజమండ్రి ఆర్కాడ్ గార్డెన్స్. వరుసలో ఉన్నవారు దేవుడు ఫాదర్ దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ ఎన్ ఏసరత్నం గారు, రెవరెండ్ పిఎం శాంతిరాజయ్య గారు బైబిల్ మిషన్ దేవుడు ఫాదర్ దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ సెక్రటరీ గారు. ఆ తరువాత వరుసలో నిలబడిన వారు మీ అందరికీ తెలుసు, మేము కొంత తెలుసు, మీ అందరికీ మనందరికీ దేవుడికి తెలుసు. రెవరెండ్ శామ్యుల్ కిరణయ్య గారు, రాజారావయ్య గారు మనవడు గారు, మహాసభల కన్వీనర్ గారు, మన ఆత్మీయ తండ్రి డాక్టర్ శివరాజయ్య గారి యొక్క ఏకైక కుమారులు, వారికి మరణాత. అలా ఇప్పుడు ప్రస్తుతం ఎన్ పాల్ గారు కర్ణాటక ప్రెసిడెంట్ గారికి మన మధ్య కృష్ణ గారు కూడా ఉన్నారు. గాన కోకిల, గాన గాంధర్వ, అలాగే చక్కని పద్యాలు మధురంగా పాడి చక్కని సందేశాలు అందిస్తూ మరి యొక్క వత్సరము అనగా పోయిన వత్సరము సేవారత్న అలాగే డాక్టరేట్ బిరుదు అంకితులు మరి మన యొక్క చైర్మన్ గారు బైబిల్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ సత్యానందయ్య గారు అందరూ మరణ చెప్దాం. మరణాత. నన్నెంత ప్రేమించి నేను ఈ ప్రస్తుతం ఉన్న ఈ స్థితిలో ఉండడానికి కారకులు నా తల్లి డాక్టర్ ప్రేమేల సెల్వరాజమ్మ గారు, డాక్టర్ జాన్ సెల్వరాజయ్య గారు, వారికి నా నిండు కృతజ్ఞతలు. కోరుతున్నాము. మరొక మాట చెప్పే మాట వినండి. షెకీనా టీం వారు, మహనయీం టీం వారు, బేతేల్ టీం వారు మీరు క్రమశిక్షణ విషయంలో పూర్తి బాధ్యత తీసుకొని క్రమముగా బట్టలు జరగడానికే సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి షెకీనా టీం వారు, బేతేల్ టీం వారు, మహనయీం టీం వారు క్రమశిక్షణ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఆ ఇబ్బందులంతా కూడా అడ్డగ్రంథలేదు చూడండి. అలాగే వరుసగా మరి మీరు మరి మా వద్దకు వచ్చి మాకు తెలియజేయండి. బస్సులు ఏమైనా దొరికితే మాకు ఇస్తే వాటి 2491 963 3317 2488 977 3155 3297 1524 3128 నెంబర్ 1 5 వీళ్ళంతా బాగుగా ఈ యొక్క సభ పైన ఇప్పుడు ఏం దిగిని చెప్పండి? హెలికాప్టర్లు దిగిని. అయ్యగారి ప్రవచనం ఏమైంది? నెరవేరింది. అయ్యగారి ప్రవచనం ఏమైంది చెప్పండి? నెరవేరింది. ఎవరంటున్నారు అయ్యా 1 గంట టైం ఇవ్వండి, హెలికాప్టర్ వేసుకుని వచ్చేస్తాం. రోజుకి ఒక హెలికాప్టర్ వచ్చింది. మరి దేశం పైన ఉండు ఆకాశాన ఓడలు తిరుగును తెలుస్తున్నా పిల్లరా. మరి హెలికాప్టర్లు మనం చూసాం. అలాగే హెలికాప్టర్ల మీద వచ్చారు పెద్దలైన వారు. మరలా ఏం చేశారు? వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళిపోయిన వారై ఉన్నారు. మరి మాకు ఆ కోరిక లేదు లేండి.
మాకు 4 చక్రాల బండ్లు ఉంటే చాలు. ప్రభు చిత్తం, ఆయన చిత్తం. ఒకవేళ ఇంకా ఇంకా ఇంత సభ అయితే మరి మేము కూడా బిల్డింగ్ దగ్గర నుంచి సభ వేదిక హెలికాప్టర్ మీద రావాలేమో. మరి ప్రభు రానున్న కాలంలో అంత సమృద్ధి చేస్తారేమో, ఏం తెలుసు మనకి. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మార్గాల అగమ్యములు, ఆయన ఆలోచనలు మరి ఎంతో శ్రేష్టములు. పిల్లరా, ప్రభు యొక్క మరి సంకల్పన, ఆయన ఉద్దేశాలు అమోహములు. మరి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ యొక్క సభే లోకమంతటికి ఒక సాక్ష్యముగా తెలియచేసి ఉన్నట్లు మనం గుర్తిస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి ఎంతో ఘనమైన ప్రభు జరిగించారు. మరి మనమందరం కూడా ప్రతి వారం మరి అధికారులు మొదలుకొని గవర్నింగ్ సభ్యులు మొదలుకొని అందరూ కూడా కన్నీటి ఉపవాస ప్రార్థన జరిగించిన వారై ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు ప్రభు నెరవేర్చి ఈ సభ ఎంత విజయవంతముగా ప్రభు సఫలీకృతము చేసిన వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రభు మన ప్రభు. కాబట్టి మన ప్రెసిడెంట్ గారు డాక్టర్ సత్యానందయ్య గారు మరి ఎంతగానో మహాసభల కొరకు ఒక చిన్న బాలుడి వరే వారు కన్నీరు కార్చి అంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ తమ ప్రార్థన విజ్ఞాపనలు వారు సలిపిన వారై ఉన్నారు. అలాగే మరి తమ తోడ్పాటు అందించి సహకారం అందించి సంపూర్ణ సహకారం అందచేసి ఈ యొక్క సభ నిర్వహించే విధానములో, పెద్దలైన వారు ఆహ్వానించే విధానములో, కార్యక్రమాలు జరిగించే విధానములో, కమిటీలు ఏర్పాటు చేయు విధానములో, అలా కార్యకలాపాలు సాగించే విధానములో ఎంతో శ్రేష్టమైన సహకారము అందచేసినందులకు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ మరి ఇటు ఘనమైన మహాసభ ఘనంగా జరిగించిన విధానం బట్టి మన ప్రెసిడెంట్ గారికి, రెవరెండ్ డాక్టర్ సత్యానందమయ్య గారికి మనమందరం కూడా మన యొక్క శుభాలు, మన కృతజ్ఞతలు, సహకారం బట్టి మన యొక్క మరి గొప్ప మరి కరెంటు వారి కూలి 6,000, అలాగే మరి ఆయా డస్ట్ ఇటువంటి వాటికి ఒక 10,000, ఇటుకలు మరి పొయ్యి కడతానికి 10 లారీలు ఇటుకలు వాడాల్సి వచ్చిందండి. గమనించండి, మరి పొయ్యిలు కట్టడానికి ప్రైస్ పొయ్యి 300 అడుగులు, సాంబారు పొయ్యి 400 అడుగులు, అలాగే కందిపప్పు పొయ్యి 170 అడుగులు. కానీ కాబట్టి సాంబార్ డెక్షాల్ పొయ్యిల మీద 350 డెక్షాలు పెట్టారు సాంబార్. మరి అన్ని పెద్ద పెద్ద డెక్షాలే, 70 కిలోల డెక్షాలు, 50 కిలోల డెక్షాలు. ఎన్ని చెప్పండి? 300 డెక్షాలు. వాటిల్లో ఉడికిస్తూ ఉన్నారు, మరి అన్ని డెక్షాల్లో మరలా తోడిపోస్తూ ఉన్నారు. కాబట్టి మరి కనీసం 400 డెక్షాలు. మీ ఇంట్లో పలావ్ వండించుకుంటే శుభకార్యానికి, పెళ్లిళ్ళకో దేనికో పలావ్ చేసుకుంటే ఎన్ని డెక్షాలు వాడతారు? అసలు డెక్షనే వాడరు, దబరాగినే వాడుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? షోక్గా మరి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఏమంటారండి దాన్ని? మెస్సుకి ఇస్తున్నారు, క్యాటరింగ్ ఇస్తున్నారు. ఇంకా క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తారు? మనకి గిల్లి పెడతారు, చెంచాతో సాంబార్ వేస్తారు, ఇంకా మరి టీ స్పూన్ తో కూర వేస్తారు. ఇలాగ క్యాటరింగ్. కాబట్టి మరి క్యాటరింగ్ కి చాలా మ్యాటర్ ఉందన్నమాట. క్యాటరింగ్ లో మంచిది, చాలా సంతోషం. మరి ఇంచుమించు 400 డెక్షాలు. అలాగే మరి అన్నం గుండిగలు దొరకక విజయవాడ, తెనాలి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గుండిగలన్నీ ఇక్కడే ఉన్నాయి. అయినా చాలా కొన్ని డెక్షాలు వాడాల్సి వచ్చింది. మరి 350 అడుగుల రైస్ పొయ్యి, ఇవన్నీ కలిపి ఇటుక 10 లారీలు ఇటుక పట్టింది. పిల్లరా, మరి
ఈ యొక్క ఇటుకకు మరి లారీ 12,000 చొప్పున వేసుకుంటే 1,20,000 రూపాయలు అవుతుంది. అలాగే గ్రావెల్ 15,000. అలాగే సున్నం మరి ఈసారి కేవలం రవాణా ఖర్చు ట్యాక్సీ కట్టాం. మరి సున్నం చుట్టూ చల్లిన సున్నం ఎంత ఉంటుందో చెప్పండి, ఎంత వాడుంటాం చెప్పండి. సున్నం మరి చూస్తున్నాడు కదా, సున్నం వాసన వస్తుంది కదా, సున్నం ఎంత వాడుంటాం? 20 టన్నుల సున్నం. 20 టన్నుల సున్నం. 20 టన్నులు, ఇంకా ఎక్కువే, తక్కువ కాదు. 20 టన్నులు చిమ్మాం కాబట్టి మనం కమ్మగా ఉన్నాం. 20 టన్నులు చిమ్మకపోతే మనం మూర్చిల్లిపోయే వారం. పిల్లరా, మనల్ని 108లో తీసుకెళ్ళాల్సి వచ్చేది మన ఊరు. కాబట్టి 20 టన్నుల సున్నం ఖర్చు అయింది. అలాగే పిల్లరా కర్రలు ఒక 23,000. అలాగే మరి వంటవారు వగేరా వగేరా మరి వారి కొరకు, వంటవారి కొరకు మరి వారు చదువు ఇప్పుడు వంటలు పనిచేస్తుంటారు కాబట్టి వారికి మరి పాలు పెరుగులు కొంచెం న్యూస్ వచ్చింది, వారికి ఒక 40,000. అలాగే మరి ఆర్కెస్ట్రా ఒక 15,000 అనుకుంటూ ఉన్నాం. అలాగే మరి బ్లీచింగ్ ఒక 23,000. అలాగే బ్యాడ్జీలు మరి వాల్ పోస్టులు ఇవన్నీ ముద్రించాం. ఈసారి ఎన్నడూ లేనట్లు విస్తారమైన సంఖ్యలో మరి బ్యానర్లు వేసాం. అలాగే మరి ఫ్లెక్స్ బ్యానర్లు మరి గుంటూరు సంఘస్థులు సమీయులు గారని ఆయన ముందుకొచ్చి వారికి దేవుడు మిషన్ ఇచ్చారు, ఫ్లెక్స్ బ్యానర్లు వేసే మిషన్. ఆయన అన్నారు, అయ్యా నేను మహాసభ కొరకు 10,000 చదరపు అడుగుల మరి ఫ్లెక్స్ బ్యానర్ మీకు వేయించి పెడతానన్నారు. అలాగే మాట చొప్పున వేయించి పెట్టారు. మరి మీ ఊర్లలో, మీ స్థలాల్లో, మీ చోట్ల, మరి మీ గ్రామాల్లో ఆ ఫ్లెక్స్ బ్యానర్లు వినియోగించడం జరిగింది. అలాగే ఆర్చులకు మరి మనం ఫ్లెక్స్ బ్యానర్లు వినియోగించడం జరిగిందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి గుర్తించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పిల్లరా, అలాగే మరి క్లుప్తంగా మీకు మరి ఖర్చు అయిన బియ్యం సంగతులు మీకు తెలియజేస్తాం, గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి 26వ తారీఖు ఉదయం 60 క్వింటాల్, వాస్తవానికి పాత బియ్యం కాబట్టి మరి కొంచెం తక్కువ ఖర్చు అయింది. అదే కొత్త బియ్యం అయి ఉంటే దానికి డబల్ రెట్టింపు ఖర్చు అయ్యేది. ఒకసారి చూడండి, రెట్టింపు ఖర్చు అయ్యేది. కాబట్టి 60 క్వింటాలు మరి 26 ఉదయం, అలాగే 42 క్వింటాలు 26 సాయంకాలం. మరి ఇవి పాత బియ్యం కాబట్టి తక్కువ ఖర్చు అయింది. అదే కొత్త బియ్యం అయి ఉంటే దీనికి రెట్టింపు లెక్కేసుకోవచ్చు. ఆ లెక్క ప్రకారం చూస్తే 27వ తారీఖు ఉదయం 132, అదే కొత్త బియ్యం అయితే 270 క్వింటాలు అయ్యేది. అలాగే 27 సాయంకాలం 66 క్వింటాలు, అదే కొత్త బియ్యం అయితే 120 క్వింటాలు అయ్యేది.